హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ కిచిడి ఇంకా దాని కాంబినేషన్గా కొబ్బరి చట్నీ అండి. ఈ కాంబినేషన్ మీరు ఒక్కసారైనా ట్రై చేసి టేస్ట్ చేయండి. చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఇలాంటి కాంబినేషన్ మీరు చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేసుకొని తింటారండి. ఒక్కసారి ఈ కిచిడి ఇంకా కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలనో, దానికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం నేను చూపిస్తాను. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. నిజంగా మన రైస్ అనేది పొడి పొడిగా సూపర్గా ఉంటుందండి. ఇంకా మన కొబ్బరి చట్నీ పుల్ల పుల్లగా అక్కడక్కడ ఉల్లిపాయలు తగులుతూ చాలా సూపర్గా ఉంటుంది. రైస్ కూడా మీరు ఇలా పొడిగా రెడీ చేసుకోండి, చాలా సూపర్గా టేస్ట్ని ఫీల్ అవుతారు. నిజంగా ఇది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇలాగా మనం తీసుకున్న బియ్యాన్ని ఇలా కడిగి ఇలా వాటర్ వేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఒక చిన్న ఉల్లిగడ్డని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసుకొని కట్ చేసుకోవాలి. టమాటాలని ఈ విధంగా కట్ చేసుకోవాలి. 1 ఇంచు చెక్క, 4 లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా కొద్దిగా తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు లవంగాలు, చెక్క, అందులోనే ఉల్లిగడ్డలు కొద్దిగా ఇలా వేయించుకోవాలి. కొద్దిగా కలర్ మారేదాకా ఇలా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని. అందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుందాం. వీటిని కూడా కొద్దిగా ఇలా వేయించుకోవాలి. మంటని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకుందాం. 1.5 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కొద్దిగా పచ్చి వాసన వెళ్ళిపోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుందామండి. కొద్దిగా పసుపు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా ఇలా కలుపుకుందాం. ఇందులోనే మనము కడిగి పెట్టుకున్న పుదీనా ఇంకా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని ఒకసారి ఇలా కలుపుకుందాం. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకుని కొద్దిగా ఇలా కలుపుకుందాం. టమాటాలు కొద్దిగా మగ్గాలండి. ఈ టమాటాలు కొద్దిగా మెత్తగా అయ్యే వరకు వీటిని మగ్గించుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కొద్దిగా కలుపుకుందాం. టమాటాలు కూడా కొద్దిగా మగ్గిపోయాయి అండి. టమాటాలు ఈ విధంగా కొద్దిగా మెత్తగా మగ్గిపోయాయి. దీంట్లో మనము వాటర్ వేసుకున్నాము. 2 గ్లాసుల బియ్యము, ఆ గ్లాస్తోనే 4 గ్లాసుల వాటర్ అయితే వేసుకుందాము. మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. మనకు ఎంతైతే సరిపోతుందో ఉప్పు చూసుకొని మీకు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఈ వాటర్ అంతా బాయిల్ అయ్యే వరకు మూత పెట్టి బాయిల్ చేసుకుందాం. నీళ్ళు బాయిల్ అయ్యాయేమో చూద్దాం. చూడండి, వాటర్ బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న బియ్యంని వాటర్ అంతా వంపేసుకొని బియ్యాన్ని ఈ ఎసిరిలో ఈ బాయిల్ అవుతున్న వాటర్లో ఇలా వేసుకోవాలి. మనం తీసుకున్న బియ్యం అంతటిని 2 గ్లాసెస్ బియ్యము, 4 గ్లాసెస్ ఆఫ్ వాటరు ఇలాగా తీసుకొని కలుపుకుందాం ఒకసారి.
మన రైస్ అంతా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాము. ఇది నేను చేసే కిచిడి సింపుల్ రెసిపీ అండి. దీంట్లో మనకు కావాలంటే వేరే కూరగాయలు, క్యారెట్ అవి ఇవి అన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఆ రెసిపీ కూడా నేను మీకు చూపిస్తాను తర్వాత. ఇప్పుడు మూత పెట్టుకొని బాయిల్ చేసుకుందాం. చూడండి మన రైస్ ఉడుకుతుంది, వాటర్ అంతా వెళ్ళిపోయాయి. ఇప్పుడు మనము మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 minutes ఉంచుకున్నామంటే మన సింపుల్ అయిన టేస్టీ అయిన కిచిడి రెడీ అయిపోతుంది. 5 minutes లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకున్నాం. ఒక్కసారి కిచిడిని ఒక్కసారి అలా కలుపుకుందాము. ఉడికిందో లేదో ఒకసారి అలా చూసుకుందాం. మన రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇంకా మంటని ఆఫ్ చేసుకుందాం. కొబ్బరి చట్నీకి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చీలు, ఉప్పు, చింతపండు, కొద్దిగా జీలకర్ర. కొబ్బరి చట్నీ కోసం ఫస్ట్ ఇలా పచ్చిమిర్చిని ఇలా వాటర్లో బాగా నీట్గా కడుక్కొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెంచు పెట్టుకుందాం. ఇందులో కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చీలు కొద్దిగా కలర్ మారేదాకా వేయించుకుందాం. ఇదిగోండి పచ్చిమిర్చీలు ఇలా బాగా వేయించుకోవాలి. వీటిని మనము పక్కకు తీసుకుందాం. ఇలాగ పక్కకు తీసుకొని ఇందులోనే మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. వీటిని కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకుందాము. ఆయిల్ వేసుకొని వేయించుకుందాం. ఇవి కూడా కొద్దిగా కలర్ మారే వరకు ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కడిగి ఇలా వాటర్లో నానబెట్టుకోవాలి. మన ఈ ఉల్లిగడ్డలు కూడా బాగా వేగిపోయాయి చూడండి. ఈ రకంగా వేయించుకోవాలి. వీటిని మంట ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి వేసుకొని అందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకొని దీన్ని పొడి చేసుకుందాం. ఇలా కొబ్బరి జీలకర్రని మిక్సీ చేసుకుని ఇందులో మనము వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిల్ని వేసుకుందాం. అందులోనే మనం తీసి పెట్టుకున్న చింతపండును వేసుకొని దానికి సరిపడా ఉప్పును వేసుకొని కొద్దిగా కచ్చపచ్చగా మిక్సీ చేసుకుందాం. చూసారు కదా, ఈ మిశ్రమాన్ని ఇలా చేసుకోవాలి. చింతపండులో మిగిలిన వాటర్ని మాత్రం వేసుకోకూడదు, చింతపండును మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డను కూడా ఇందులో వేసుకొని, ఉల్లిగడ్డ మెత్తగా చేసుకోకండి, ఉల్లిగడ్డలు కనిపించేలాగున కచ్చా పచ్చగా మిక్సీ చేసుకుందాం. ఇదిగోండి మన కొబ్బరి చట్నీని ఇలాగ రెడీ చేసుకోవాలి. చూడండి ఉల్లిపాయలు ఇలాగా ఉండాలి. మరీ మెత్తగా అయితే చూడ్డానికి బాగోదు, టేస్ట్ కూడా అంత బాగోదు. మన పంటికి తగిలేలాగా ఈ ఉల్లిగడ్డల్ని ఇలాగే మిక్సీ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం వేరే గిన్నెలోనికి తీసుకుందాం. ఇదిగోండి మన సూపర్ టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి ఇది. నిజంగానే రైస్లోకి, వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇంకా కిచిడీలోకి సూపర్గా ఉంటుంది. చూడండి, అంతే అండి. చూసారుగా, వేడి వేడి కిచిడీ అయితే మనకు రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్ని సేమ్ ఇలాగే చేసుకోండి, సూపర్గా ఉంటుందండి కిచిడీ. అలాగే మన కొబ్బరి చట్నీ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. నిజంగా మీరు ఒక్కసారైనా చేసుకొని
తినాల్సిన రెసిపీ అండి ఇది. చాలా సూపర్ ఫ్లేవర్గా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. కొబ్బరి చట్నీ ఇంకా కిచిడి అంటే అదో మంచి కాంబినేషన్ అండి. ఈ రైస్కి ఈ చట్నీ అనేది చాలా బాగుంటుంది. మన రైస్ కూడా బాగా పొడి పొడిలాడుతూ చాలా సూపర్గా వచ్చింది, చూసారుగా. దీంట్లో ఆ చట్నీ కలుపుకొని తింటుంటే పుల్ల పుల్లగా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని కొత్త వంటకాల కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తీసుకోండి, సబ్స్క్రైబ్ తీసుకోండి.